अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं स्वरदिन्दुविकासमन्दहासां स्मरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा अस्माकं सन्निधिं क्रियातु ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रसन्नाय दक्षिणामूर्तये नमः పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర భాషను అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ఇవాళ ప్రథమ అధ్యాయం చతుర్థ పాదంలోకి వచ్చాం. ఇంతవరకు 3 పాదములు పూర్తయినాయి, అంటే 106 సూత్రాలు పూర్తయినాయి. ఇప్పుడు ఇవాళ 107వ సూత్రం. ఈ అధికరణము అనుమానిక అధికరణం. ఏమిటి విశేషం అంటే దీనిలో అనుమానికం అపి. ఏమిటంటే అనుమానించేది ఇక్కడ ప్రధానము, అపి అంటే కూడా, ప్రధానము కూడా జగత్తు జన్మాదులకు కారణము. ఇక్కడ ప్రధానం అనేటువంటి విషయము మనకు మొట్టమొదట్లో వచ్చింది. ప్రధానం అనేటువంటిది, ప్రధానము అనంటే ఏమిటంటే త్రిగుణములు లేకపోతే ప్రకృతి, దీనిని ప్రధానము అంటారు. వాళ్ళు ఏమంటారంటే సాంఖ్యం వాళ్ళు ప్రధానము అంటే ప్రకృతి ఏనయ్యా, మొత్తం ఈ జగత్తు సృష్టించడానికి, ఈ జగత్తు మొత్తానికి మూలం సృష్టి అంతా ప్రధానమేను ప్రకృతేను అని అంటారు. కానీ మనకు జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చాద్వేష్వభిజ్ఞస్వరాట్ అని మొట్టమొదటి శ్లోకంలో వచ్చి జన్మాద్యస్య యతః అనేటువంటి సూత్రం కూడా చెప్పారు. అంటే సృష్టి స్థితి లయలు అన్నీ కూడా ఎవరు ఆ పరబ్రహ్మమేను అని స్పష్టంగా మనకు వేదములు చెబుతూ ఉన్నాయి. చెబుతుంటే వీళ్ళు సాంఖ్యం వాళ్ళు ఏమంటారంటే ప్రధానము వలననే ఈ జగత్తు పుడుతున్నది అని మనకు మొదట జన్మాద్యస్య యతః దగ్గర నుంచి ప్రధానం వస్తూ ఉన్నది. ఆ ప్రధానాన్ని ఖండిస్తూ వస్తున్నారు. మరలా ప్రధానం మళ్ళీ మొదలుపెట్టారు వాళ్ళు సాంఖ్యం వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు అని అంటే ప్రధానము కూడా జగత్ సృష్టికి కారణము అని ఏకేషాం ఒకళ్ళ మీద పెట్టేశారు, ఒకళ్ళ మీద నెట్టేశారు. ఎవరో కొందరు అంటున్నారండి అని అన్నారు. చూడండి ఎట్లా వాడు ఎలా ప్రవేశించడానికి చూసుకోండి, ప్రవేశించడానికి ఎట్లా చేశాడు. ఏకేషాం కొందరు అంటున్నారండి ప్రధానము ఈ జగత్ సృష్టికి కారణమని అని అనటము ఇతి చేతు నా అని అంటున్నారు కదా. దానిని వ్యాసుల వారు ఇతి చేతు నా దాన్ని ఖండించేసేస్తున్నారు. నా కాదు అన్నారు వ్యాసుల వారు ఈ సూత్రంతో కాదు అంటున్నారు. శరీర రూపక విన్యస్త గృహీతే, ప్రకృతిని శరీర రూపమని గ్రహించడం వలన శరీర రూపక విన్యస్త గృహీతే అంటే గ్రహించడం వలన ఈ శరీరము ప్రకృతి నుంచి వచ్చినది అనేటువంటి విషయాన్ని గ్రహించడం వలన ప్రకృతి జగత్కారణము కాదు. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి వలన నుండి వస్తున్నది అనగా ప్రధానం నుంచి వస్తున్నదని మీరు చెబుతున్నారు కదా. అలా చెబుతున్నారే, అది కాదు. ఎలా చెబుతున్నావు నువ్వు అని. దర్శయతి, అది
దర్శయతి అని అంటే దర్శనములు, దర్శయతి అని అంటే చూస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఏమిటి చూస్తున్నాడు? పరమాత్మను దర్శించడం, అది దర్శనాలంటే అర్థం. దర్శయతి అంటే ఉపనిషత్తు వచనములలో కనపడుచూ ఉన్నది. ఏం కనపడుతున్నది? ఈ జగత్కారణానికి మూలము బ్రహ్మము అని, అంతేగాని జగత్కారణానికి ప్రధానము అని కనపడటం లేదండి అని ఈ సూత్రార్థం. కాబట్టి ఈ సూత్రార్థంలో ఏం చెబుతున్నారు? కొందరు అంటున్నారండి ఈ జగత్తు కారణం ప్రధానము అని, కానీ అది కాదని వ్యాసుల వారు అంటున్నారు. ఇంకా పైగా ఏంటి? ఉపనిషత్తులలో అంటే దర్శనములలో బ్రహ్మమే జగత్ కారణమని ఉన్నది, ప్రకృతి కాదు అని కూడా ఉన్నది అని అంటూ ఇక వివరణలోకి వస్తున్నాడు. ఇక సూత్రంలో జన్మాద్యస్య అనేటువంటి సూత్రంలో ఈ విషయం ఉంది. సాంఖ్యులు ఈ లక్షణమును ప్రధానమును కూడా వర్తించగలదని ప్రతిపాదించగా ఈక్షతేర్నా శబ్దాత్తు అనే సూత్రంతో తిరస్కరించేశారు మొట్టమొదట. అంటే ప్రధానం ప్రకృతి కాదు, ప్రధానం ఈ జగత్ కారణానికి కాదని పక్కన నెట్టేశారు. కానీ కొందరు వేదశాఖీయులు అంటే వేదములలో శాఖలు ఉన్నాయి, 4 శాఖలు, ఇంకొకటి మన శుక్లయజుర్వేదం కూడా 5 శాఖలు. ఈ ఒక్కొక్క దానిలో మళ్ళీ ఒక్కొక్క శాఖ అట్లా ఉంటున్నారు వేదశాఖీయులు. కొందరు వేదశాఖీయులు ఏమంటున్నారంటే ప్రధానము సృష్టి స్థితిలయ కారణము అని అంటున్నారు. కొందరు వేదశాఖీయులు అంటే ఈ సాంఖ్యులు, కాండువులు, ఇట్లా ఈ విధంగా రకరకాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వేదశాఖీయులు. వాళ్ళల్లో సాంఖ్యులు ఏకేషాం కొందరు ప్రధానమే జగత్ కారణమని నమ్ముతున్నారు. ఇప్పుడు బయటపడ్డాడు. ఆ సాంఖ్యులు ఎవరండి అని బయటపడ్డాడు. అనేటప్పటికీ కపిలాది మహర్షులు, మహర్షి కపిలాచార్య మనకు విష్ణులో వచ్చింది. కపిల మహర్షి సాంఖ్యశాస్త్ర ప్రవర్తకుడు. ఆయన తల్లి దేవహూతికి ఈ తత్వాన్ని ఉపదేశించాడు. ఆయన సాంఖ్యశాస్త్ర ప్రవర్తకుడు. సాంఖ్యం కూడా వేద విభాగంలోదే, కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు సాంఖ్యంలో చెప్తున్నటువంటి ప్రధానము జగత్ కారణమని అంటారు వాళ్ళు, కానీ ఇక్కడ మాత్రము ఉపనిషత్తులు మాత్రం కాదు ఉన్నాయి. ఆ విషయమే మనకి ఈ సూత్రంలో చెబుతున్నారు. ఇక్కడ దానికి కఠోపనిషత్తు ఆధారం తీసుకొని చెబుతున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే పూర్వపక్షాన్ని కానీ లేకపోతే ఒక విషయాన్ని సమర్థించాలి అంటే నీకు ఒక ఆధారం ఉండాలి. నీకు ఒక ఆధారం ఉండి అప్పుడు ఆధారంతో చెప్పాలి. ఆధారం లేకుండా నిరాధారంగా చెబితే అది లెక్కలో పరిగణనలోకి రాదు. ఆ విషయమే అందుకనే ఇక్కడ ఒక ఆధారం తీసుకున్నాడు. ఏమిటది? కఠోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాన్ని తీసుకున్నాడు. మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతి అని మంత్రం. ఏం చెబుతున్నారు దీనిలోనంటే మహతః పరం అవ్యక్తం. మహత్తు కంటే అంటే మహత్తు గల ఆత్మ కంటే, మహతః అంటే మహత్తు అయినటువంటి ఆత్మ అంటే ఇక్కడ అర్థము శరీరం అని అర్థం. ఆత్మ అనే దానికి అర్థాలు ఏమొస్తాయంటే మనస్సు, శరీరము, బుద్ధి, పరమాత్మ, ఇన్ని అర్థాలు ఉన్నాయి. అక్కడ సందర్భాన్ని బట్టి మనం మనస్సు అని తీసుకోవాలన్నా శరీరం అని తీసుకోవాలన్నా అనేటువంటిది ఆ భావాన్ని బట్టి గ్రహించాలి. ఇక్కడ ఏం చెబుతున్నాడు? మొట్టమొదటి వాక్యం మహతః పరం అవ్యక్తం అని చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో విశేషము మహతః పరం అవ్యక్తం. మహతః పరం అవ్యక్తం అంటే ఏంటి? అవ్యక్తము, పరమమైనటువంటి అవ్యక్తము, ఈ అవ్యక్తము గొప్పది అని చెబుతున్నాడు. ఏంటంటే దీనిలో విశేషంగా దీనిలో చెబుతున్నది ఏమిటంటే మహత్వము గల ఆత్మ కంటే అవ్యక్తం శక్తివంతమైనది.
ఆత్మ కంటే, శరీరము కంటే అవ్యక్తం. అవ్యక్తం అవ్యక్తం అంటే అర్థం ఏంటి? వ్యక్తము కానిది అవ్యక్తం. వ్యక్తము కానిది అవ్యక్తం. ఏమిటి అవ్యక్తము? జీవాత్మ. జీవాత్మ కూడా అణువు మాదిరిగానే సూక్ష్మంగానే ఉంటాడు. పరమాత్మ ఎట్లయితే అణువు మాదిరిగా సూక్ష్మంగా ఉంటాడో జీవాత్మ కూడా అంతే. అందువలన అవ్యక్తం, శక్తివంతమైనది అని చెబుతున్నారు. శరీరం కంటే గొప్పది ఏమిటయ్యానంటే జీవాత్మ గొప్పది అని చెబుతున్నారు. మనకు 15వ అధ్యాయంలో క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఉత్తమ పురుషుడు వచ్చింది. ఇది గీతలో. క్షేత్రము అంటే ఏంటి అర్థము? శరీరము అని అర్థం. క్షేత్రజ్ఞుడు అంటే అర్థము జీవాత్మ అని అర్థం. ఉత్తమ పురుషుడు అంటే పరమాత్మ. ముగ్గురు. ఇక్కడ అట్లనే ఇక్కడ ఏం చెబుతున్నారంటే శరీరం కంటే గొప్ప జీవాత్మ అని చెప్పాడు. ఇకపోతే అవ్యక్తము కంటే, అవ్యక్తాత్ పురుష పరః, అవ్యక్తాత్ అనగా జీవాత్మ కంటే పురుషుడు శక్తివంతుడు. పురుషుడు అంటే పరమాత్మ. పురుషుడు అంటే పరమాత్మ అని అర్థం. అయితే అటువంటిప్పుడు పురుషుడు అనేటువంటి వాడు అందరికన్నా గొప్ప. ఇక లేదు, పురుషుడు తర్వాత ఇంకెవరు లేదు, సూపర్లేటివ్ డిగ్రీ. ఇక పురుషుని కంటే శక్తివంతమైనది అసలు లేనే లేదండి. పురుషుడే బ్రహ్మము, పరమాత్మ, నారాయణుడు. అత పురుషోహవై నారాయణో సృజేయేతి. ఇది నారాయణోపనిషత్తులో. అత పురుషోహవై నారాయణో సృజేయేతి అని నారాయణోపనిషత్తు ప్రారంభం. అక్కడ నారాయణుడు పురుషుడు, పురుషుడు నారాయణుడు, పరబ్రహ్మము పరమాత్మ అన్ని సమానార్థకాలు. కాబట్టి పురుషుడి కంటే ఎవరు లేరండి. ఆయనే పరమము. అందరికన్నా గొప్ప విశిష్టమైనటువంటిది ఆ పురుషుడేను. ఆయనే చరమ గవ్యము. గమ్యం అంటే పొందదగినది. మనం ఎవరిని పొందాలి అని అంటే ఆ పురుషుణ్ణి పొందాలి. చరమ గవ్యము, చివరి అవస్థ ఏమిటి మనకు అనమాట? ఆ పరమ పురుషుని పొందటమే అంతిమ లక్ష్యము. అది చరమగమ్యం అంటే. మహతః జీవునిపై ఆవహించి ఉన్న ఈ చైతన్యము అంటే హిరణ్యగర్భుడు, ఈ జీవాత్మ, ఈ జీవునిపై ఆవహించి ఉన్న చైతన్యం, ఈ జీవాత్మ పైన ఉన్నటువంటి ఒక చైతన్యం, శక్తి ఉన్నది, అదే జీవాత్మే. అది ఇది ఏం చెబుతున్నాడంటే ఇక్కడ అవ్యక్తం. ఆ జీవాత్మ అవ్యక్తం, ప్రకృతి మూల ద్రవ్యం. ఆ జీవాత్మకి మూలం ఏమిటి? ఆ జీవాత్మ రావటానికి మూల ద్రవ్యము అవ్యక్తం అనగా వ్యక్తము కాకుండా ఉన్నది. అదేమిటి? అది ఏమిటంటే మూల ద్రవ్యం. మూల ద్రవ్యం అంటే అవ్యక్తము అన్న ఇక్కడ జీవాత్మ ఒకటే అనమాట. మూల ద్రవ్యమే ఈ జీవాత్మ రావటానికి. ఏమిటది? త్రిగుణాత్మకము. అది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమిటంటే త్రిగుణాత్మకము, అవ్యక్తము రెండు ఒకటే పదాలు. ఏమిటి ఇవి అని అంటే అవ్యక్తం అంటే వ్యక్తం కానటువంటిది, అంటే కంటికి కనపడదు. జీవాత్మ కంటికి కనపడ్డు, పరమాత్మ కంటికి కనపడడు. ఏమిటి అవ్యక్తము అని అంటే త్రిగుణములు. ఆ త్రిగుణములు మొట్టమొదట ఎలా ఉంటాయి అంటే ఒకే రాశి, అది ఒకే కుప్ప. అది మనకు సులభంగా అర్థం చేసుకోవాలంటే భూమిలో నుంచి క్రూడ్ ఆయిల్ తీస్తారు. క్రూడ్ ఆయిల్ అని మనకు సైన్స్ ఇదంతా తెలుసు కదా. క్రూడ్ ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్ తీసి వాళ్ళు ఏం చేస్తారంటే కిరసనాయిలు, పెట్రోలు, డీజిలు, గ్రీసు, ఇంకా అవి రకరకాలైనటువంటివన్నీ విభాగాలు చేసేస్తారు. వేడి తీసిన తర్వాత అంటే భూమిలోంచి డైరెక్ట్గా కిరసనాయిలు రావడం, డైరెక్ట్గా రావడం అట్లా కాకుండా ఒకటే ముడి పదార్థం వస్తుంది. ముడి పదార్థం. ఆ ముడి పదార్థం నుండి అన్నీ డివైడ్ చేసేస్తారు. ఇది దీనికి పేరు పెట్టేస్తారు. ఆ పేరు పెట్టేసేసి ఇవి అట్లనే ముడి పదార్థం ఉందండి.
అది అవ్యక్తం. ఆ అవ్యక్తంలో నుంచి విడగొడితే సత్వ రజ స్తమో గుణాలు అంటే 3 గుణాలు, త్రిగుణాత్మకము అది అర్థం. ఆ 3 గుణాలు, ఈ 3 గుణముల వలన ఈ శరీరము ఏర్పడుతున్నది. అంతక్రితం దాకా అవ్యక్తంగా ఉన్నది, కనపడకుండా ఉన్నది ఈ త్రిగుణములు. ఇప్పుడు కనపడుతున్నాయి త్రిగుణములు. ఎట్లా కనపడుతున్నాయి, ఏ రూపంలో అనంటే ఈ శరీర రూపంలో కనపడుతున్నాయి. ఇప్పుడు మనకు శరీరం ఉందండి, ఆ శరీరం ఏమిటి అని అంటే అసలు అర్థము, శరీరం ఏమిటంటే అర్థము త్రిగుణములు. శరీరం అంటే ఈ త్రిగుణములతో నిర్మితమైనటువంటిది ఈ శరీరం, త్రిగుణాలతో నిర్మితమైనటువంటిది ఈ శరీరం, త్రిగుణములతో సత్వరజస్తమో గుణాలు. ఇది ఇంతవరకు మనకి ఈ మంత్రంలో చెప్పాడు. కాబట్టి ఈ శరీరము త్రిగుణములతో నిర్మింపబడినటువంటిదండి ఈ జీవాత్మ. ఈ శరీరము, ఈ జీవాత్మ అవ్యక్తంగా ఉన్నాడు ఈ శరీరంలో. అటువంటి ఆ అవ్యక్తము కంటే గొప్ప ఎవరు, పరమపురుషుడు అని చెప్పాడు. అంతకన్నా గొప్ప ఏమీ లేదు. అటువంటి పరమపురుషుడినే చరమ గమ్యము అని చెప్పుకుంటూ ఇంతవరకు ఒక సిద్ధాంతం చెప్పుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు పూర్వపక్షం వేస్తున్నాడు. ఇక్కడ అవ్యక్తం అంటే ప్రధానమా? మీరేమంటున్నారంటే అవ్యక్తం అంటే కనపడకుండా ఉన్నది కదా. కనపడకుండా ఉన్నది అని ఏమిటయ్యా అంటే ప్రధానమా? ఒకటి అంటే ప్రధానం అంటే ప్రకృతియా లేక శరీరమా ఏమిటండి చెప్పండి అని అంటున్నారు. అని పూర్వపక్షం వేస్తే అప్పుడు దాని సమాధానం వస్తున్నది. అవ్యక్తం అంటే శరీర రథమే. ఇక్కడకు వస్తున్నాడు. ఈ శరీరాన్ని దేనితోడు పోల్చాడు? ఒక రథంతో పోల్చాడు. ఆ రథంతో పోల్చి చెబుతున్నాడు, ఈ శరీరము అంత క్రితం అంతా అవ్యక్తంగా ఉన్నదండి. అవ్యక్తంగా ఉన్నది, అది కనపడకుండా ఉన్నది. అటువంటిది కనపడ్డది, మనకి శరీరం కనపడుతుంది. ఇప్పుడు కనబడినటువంటి శరీరము అంతక్రితం అవ్యక్తంగా ఉన్నది, ఇప్పుడు కనబడుతున్నది శరీరం ఉన్నది. ఆ శరీరాన్ని చూస్తే ఏమర్థమవుతున్నది అంటే ఆ శరీర రథము కనబడుతున్నది శరీరం, దాన్ని స్థూల శరీరము అన్నాం. 6 అడుగుల ఎత్తున ఆపాదమస్తకం, కాళ్ళు, చేతులు, శిరస్సు ఇటువంటి అవయవాలతోటి ఒక శరీరం కనబడుతూ ఉన్నది. అంతక్రితం ఈ శరీరం ఎక్కడ ఉంది అని ప్రశ్న వేసుకుంటే అవ్యక్తంలో ఉంది, అంటే త్రిగుణాలలో ఉంది. వాడు ఎవడో పుట్టాలండి, వాడిదో కర్మఫలాలు ఉన్నాయి, వాడు పుట్టాలి కాబట్టి వాడు వేటిని ఆశ్రయిస్తాడని అంటే త్రిగుణాలను ఆశ్రయిస్తాడు, త్రిగుణాల్లోకి వచ్చి పడతాడు. ఎందుకంటే త్రిగుణాలతో ఉన్నవాడు త్రిగుణాలు ఎప్పుడు చూసినా త్రిగుణాలను జయించినప్పుడే వాడికి మోక్షం వస్తుంది. త్రిగుణాలను జయించాల, అందుకని ఎప్పుడు త్రిగుణాలతోటే తిరుగుతుంటుంటాడు. ఆ త్రిగుణాలతోటి ఉన్నాడు, ఆ త్రిగుణాలలో ఉన్నాడు. వీడు మళ్ళీ పుట్టాలి. ఇప్పటికే ఎన్ని జన్మలు చూసుకున్నాడు వాడు అవ్యక్తంగా ఉన్నాడు, కనపట్టలేదు. ఇప్పుడు కనపడుతున్నాడు, వ్యక్తమైనాడు వాడు. ఆ వ్యక్తమైన రూపం కనపడుతున్నది, శరీరం కనపడుతున్నది. ఆ కనపడుతున్నటువంటి శరీరము స్థూల శరీరము. ఇది కాళ్ళు, చేతులు, శిరస్సు ఇట్లా అవయవాలతోటి కనపడుతూ ఉన్నది. అయితే ఇక్కడ విశేషమైనది ఉన్నది చెబుతున్నారు. ఆ శరీరంలో ఒక లోపల, ఆ స్థూల శరీరంలో లోపల ఒక శరీరం ఉంది, దాన్ని సూక్ష్మ శరీరము అన్నాము అన్నారు. సూక్ష్మ శరీరం అంటే ఏమిటంటే మనస్సు, బుద్ధి, ఆత్మ వీటితోటి కలిసినటువంటిది సూక్ష్మ శరీరం. అది ఎంత ఉంటుందయ్యా అని అంటే అణువు ఎంత అయితే ఉంటుందో అంతే అది ఆ సూక్ష్మ శరీరం. ఆ కొద్ది శరీరం లోపల ఉంటుంది. అయితే ఆ తర్వాత ఇది వ్యక్తం కాదు ఇటువంటి శరీరం. ఆ తర్వాత ఆ సూక్ష్మ శరీరం స్థూల సూక్ష్మ, ఆ తర్వాత కారణ శరీరం లోపల ఉంటుంది. ఇక మూడోది కారణ అని అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ఇది రావడానికి కారణం ఏమిటి? ఈ శరీరం
ఈ శరీరం రావడానికి ఒక కారణం అంటే ఒక ఆధారం ఉండాలి. ఏమిటి ఆధారం అంటే త్రిగుణములు అని అర్థం. దానిలో త్రిగుణములు ఉన్నాయి. స్థూల, సూక్ష్మ, కారణ 3 శరీరాలు. ఇక 4వది తురీయ శరీరం. ఈ తురీయ శరీరంలో పరమాత్మ ఉన్నాడు. ఇది ఇక్కడ అర్థం. ఇప్పుడు త్రిగుణములు అంటే ప్రధానము అంటే ప్రకృతి మాయ. మాయకి అవతలు ఉన్నాడు పరమాత్మ. ఇదే ఇక్కడ గమనించాల్సింది. ఈ మాయకి అవతలు ఉన్నాడు. ఈ మాయ ఏం చేస్తున్నది అని అంటే ఈ శరీరాన్ని కప్పివేసేస్తున్నది. ఈ శరీరాన్ని కప్పివేసేసి మనస్సు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని కూడా కప్పివేసేసి తన యొక్క లక్షణాలు, త్రిగుణాలు ఉన్నాయి కదా, సత్వరజస్తమో గుణాలు, అవి రంగు పూస్తున్నాయి వీడికి. అంటే ఏమిటి? తమో గుణం అనుకోండి, సర్వలు చెప్పేవిలే తమో గుణ లక్షణాలు. అట్లా రజోగుణము, సత్వగుణం, ఇట్లా అవి ఈ 3 గుణాలు ఆడిస్తున్నాయి వీడిని. ఎవరిని ఆధారం పెట్టుకొని మనస్సు, బుద్ధుల్ని పట్టుకొని ఆడిస్తున్నాయి. ఈ ఆడించి చివరికి మళ్ళీ ఇంకో జన్మలోకి తీసుకుపోతున్నాయి. ఇక్కడ వీడు ఆ త్రిగుణములకు అవతలే ఉన్నదయింది పరమాత్మ, చరమగవ్యం. కాబట్టి ఈ త్రిగుణాలను గనక దాటామంటే, ఈ మాయను గనక దాటాము అనంటే మనం పరమాత్మను దర్శించుకుంటాము అనేటువంటి విషయము వీడికి తెలియదు. ఎందుకంటే మధ్యలో వీడు త్రిగుణాలు అడ్డం ఉన్నాడు. వీడు ఏం చేస్తుంటాడంటే ఎంతసేపు ఆశ చూపిస్తుంటాడు, ఆశలు చూపిస్తుంటాడు. ఏమని? నువ్వు అది చేస్తే నీకు ఆ దేవుణ్ణి ఉపాసిస్తే నీకు ఇన్ని డబ్బులు వస్తాయి, నీకు ఉద్యోగాలు వస్తాయి అని దేవుళ్ళను ఉపాసన చేయటం. లేకపోతే ఇంకొక రకంగా చేస్తుంటాడు, రకరకములైన రజోగుణంతో, తమో గుణంతో. ఇట్లా చేసుకుంటూ వాడు కాలక్షేపణ చేస్తుంటాడు. ఆ త్రిగుణములు ఎంతసేపటికి జీవుని దాటనివ్వు, తన నుంచి దాటనివ్వకుండా వశం చేసుకొని చేస్తున్నాయి. అందువల్లనే జీవుడు అనేక జన్మలు ఎత్తుతుంటాడు. ఆ త్రిగుణములో ఉన్నంత వరకు ఈ జీవుడు ఎత్తుతూనే ఉంటుంటాడు. ఆ త్రిగుణములను దాటినప్పుడే అప్పుడే బ్రహ్మాన్ని చేరుకుంటాడు. ఇది అసలు దీనిలో ఉన్నటువంటి అసలు ఇది స్థూల, సూక్ష్మ, కారణ, తురీయ శరీరము. ఆ తురీయ శరీరంలోకి చేరితే వాడికి ఇంకా జన్మలు ఉండవు. కాబట్టి ఒక శరీరం కనపడుతూ ఉన్నదనంటే, అంటే ఒక గిన్నె ఉన్నది, 3 గిన్నెలు ఉన్నాయి. గిన్నెలో గిన్నె అని పెట్టాం. చివరికి అక్కడ పెట్టేటప్పటికి ఏమిటి చెప్పంటే ఒక గిన్నె అని చెబుతాం. కనపడతాను ఒక గిన్నె, మనిషి ఒకడే, కనపడుతున్నది మనిషి ఒకడే. ముగ్గురు ఎక్కడున్నారండి? లేరండి, ఒకడేనండి అని అంటాం. లోపల చూడవయ్యా జాగ్రత్త, ఒక్కొక్క గిన్నె బయటికి తీయనంటే ఒక్కొక్క గిన్నె బయటకు వస్తుంది. అట్లనే ఇక్కడ అవ్యక్తము, వ్యక్తం. అవ్యక్తంగా ఉంటున్నది ఈ జీవుడు. ఇప్పుడు జీవుడు ఈ త్రిగుణముల వల్ల బయటకు వచ్చేసేసాడు వీడు. సూక్ష్మ శరీరం అంటే చెప్పాడు, అంటే మనోబుద్ధులు, సూక్ష్మ శరీరము ఇవన్నీ అని చెప్పి ఇక్కడి నుంచి మన శరీరం గురించి చెబుతున్నారు. ఇది అందరికీ రావాల్సినటువంటి మంత్రం. ఇప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మంత్రాన్ని కనుక అర్థం చేసుకున్నా చాలండి, మొత్తం మనకు బ్రహ్మజ్ఞానం వచ్చినట్లే. కఠోపనిషత్తు అదే. అందుకనే కఠోపనిషత్తు యొక్క ఛాయలు దీనిలో చాలా కనపడతాయి. కఠోపనిషత్తు యొక్క ఛాయలు భగవద్గీతలో ఎక్కువ ఉన్నాయి. కఠోపనిషత్తులో చెబుతున్నాడు, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అని చెప్పాడు. ఆత్మానం రథినం విద్ధి. ఆత్మానం రథినం అంటే ఇక్కడ ఆత్మానం అంటే జీవాత్మ, విద్ధి తెలుసుకో. రథినం అంటే రథికుడు, అంటే రథంలో కూర్చున్నాడు ఒకడు. ఒకడే జీవాత్మ కాడు, వాడే కూర్చున్నాడు.
రథంలో కూర్చున్నాడు. శరీరం రథమేవతు, శరీరమేమో రథం. రథానికి రెండు చక్రాలు 4 చక్రాలు రకరకాలు ఉంటాయి. ఇది 2 చక్రాల రథం. ఇది అంటే 2 కాళ్ళు. శరీరం రథమేవతు, ఈ శరీరమే రథం. బుద్ధింతు సారథం విద్ధి, అవన్నీ రెడీ చేసామండి, మరి డ్రైవర్ కావాలి కదా. సారథి ఎవరండి? బుద్ధి. బుద్ధింతు సారథిం విద్ధి, విద్ధి అంటే తెలుసుకో, అది గ్రహించుమో తెలుసు. సరే అయిపోయిందండి. పగ్గాలు కావాలి, తాళ్ళు. మనఃప్రగ్రహమేవచ, తాళ్ళు తీసుకొచ్చాడు అంటే పగ్గాలు తెచ్చాడు. పగ్గాలు కూడా ఉన్నాయి. మరి ఎన్ని ఉన్నాయండి? అసలు ఏంటండి, రథం వెళ్ళాలంటే గుర్రాలు కావాలి కదా. ఈ గుర్రాలు చెబుతున్నాడు. ఇంద్రియాణి హయాన్ ఆహుహు, ఇంద్రియాణి, ఇంద్రియములు అంటే ఇంద్రియములు అంటే కళ్ళు, ఈ చెవులు ఉన్నాయి కదా, 5 జ్ఞానేంద్రియాలు. ఇవి గుర్రాలు. గుర్రాలను కట్టేశాడు. హయాన్ ఆహుహు, గుర్రములని ఆహుహు అంటున్నారు. ఆహుహు అంటే అంటున్నారండి. సరే, ఇక పోతే దారి. మరి రథం అంతా రెడీ అయింది, అంతా ఉంది, రోడ్డు మరి కారు అంతా రెడీ అయింది. ఏమంటే వాళ్ళ చోట వెళ్ళాలండి. ఎట్లా వెళ్ళాలండి అని అడిగితే 36/96 దగ్గర అక్కడ వస్తుందండి, అక్కడ తీసుకోండి అని ఒక అంకె చెబుతారు. ఈ 36 రోడ్డులో పోగానే 96 ఎక్కడ వస్తుంది, 96ని అక్కడ కాగానే స్టీరింగ్ తిప్పేసేసి అట్టించి పోతే మనం వెళ్ళాల్సినటువంటిది అక్కడ గమ్యానికి వస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఆ వెళ్ళవలసినటువంటి దారి ఉన్నది చూసావు, ఆ దారి ఉన్నది విషయాంస్తేషు గోచరాన్. ఆ దారులు ఉన్నాయే అవన్నీ కూడా విషయములు అని అన్నాడు. ఆ దారులన్నీ కూడా విషయములు అని చెబుతున్నాడు. అంటే ఏ విషయంలో నువ్వు వెళ్ళిపోతున్నావు అది అర్థం. శబ్ద స్పర్శ రూప రస గంధములు విషయములు. శబ్ద స్పర్శ రూపరస గంధములు. ఇప్పుడు శబ్దస్పర్శ రూపరస గంధములలో శబ్దమేమో చెవు. ఉదాహరణ, శబ్దం చెవు. ఈ చెవు ఏం చేస్తుంది? వింటుంటున్నాను పని. వర్షం పడుతున్నప్పుడు పెద్ద పిడుగులు అవన్నీ వస్తుంటుంటే ఈ చెవులకు వినపడి వాడు అర్థం చేసుకుంటున్నాడు. ఓహో, పిడుగులు పడుతున్నాయి వర్షం వస్తుంది అని అట్లా అర్థం చేసుకుంటాడు. ఈ చెవు చెబుతుంటుంది. అట్లనే ఎక్కడైనా వేద పఠనం జరుగుతున్నది అనుకోండి, ఈ చెవు విని అక్కడ ఫలానా చోట వేద పఠనం జరుగుతున్నది అని తెలిసి ఇప్పుడు నాకు సమయం ఉంది, వెళ్ళి కాసేపు కూర్చొని విందాము అని వెళ్ళి కాసేపు కూర్చుంటాడు, కాసేపు వింటాడు. అలానే కన్ను ఉన్నది, కన్ను చూస్తున్నది. ఆ కన్ను చూస్తున్నటువంటిది ఒక మంచి విషయాన్ని చూడటానికి ఆసక్తి పడి చూస్తూ ఉంటుంది. అలానే ఈ విషయాలలో సత్ అసత్తం అంటే నిన్ను సన్మార్గం వైపు తీసుకుపోయేటువంటి విధానము ఉన్నది. ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి? నిన్ను మంచి దారి వైపు తీసుకుపోతాయి, లేక అసత్తు చెడు దారి వైపు కూడా తీసుకుపోతాయి నిన్ను ఈ ఇంద్రియాలు. కాబట్టి ఆ ఇంద్రియాలను దేనితోడు పోల్చి చెబుతున్నావు? గుర్రాలతోడు పోల్చి చెబుతున్నావు. రథానికి కట్టినటువంటి గుర్రాలు అవి లాగుతుంటేనే కదా పోయేది. కాబట్టి అవి ఏం చేస్తుంటాయి? ఎంతసేపటికి ఇంద్రియాలు సుఖాలు కోరుతుంటాయి. సుఖంగా ఉండాలి నేను, ఇంద్రియాలు సుఖంగా ఉండాలి. ఇంద్రియాలకు కనెక్ట్ అయి ఉన్నది ఏంటి? మనస్సు కనెక్ట్ అయి ఉన్నది. ఆ కన్ను చూస్తూ ఉన్నది, క్రికెట్ ఆట చూస్తున్నాడు, రోజల్లా క్రికెట్ ఆట. అన్నం కూడా తింటువాడు. పోనీ అన్నం తినాలనుకోండి, ఆ టీవీ ముందు కూర్చొని ఆ పళ్ళెం పెట్టుకొని అన్నం తింటుంటాడు. పోనీ ఎరా స్నానం చేయరా, సమయానికి స్నానం కూడా చేయడు. ఇదంతా అయిపోవాలి. వాడు లేచాడు అనుకోండి, టపాకాయలు పేలుస్తుంటాడు. నిన్న టపాకాయలు పేలుస్తున్నారు 11 ఇక మేము పడుకున్న లేచాను, ఏమిటి నిద్రాభంగం అయిందని. ఏమిటి టపాకాయలు పేలుస్తున్నారు ఏమిటో నాకు అర్థం కాల. ఓహో, బరబర వేలు చేస్తున్నాడు చుట్టూ అడండి.
ఏమిటని అర్థం కాక టీవీ పెట్టా. ఆ టీవీ పెడితే టీవీ కింద స్కోర్లో వస్తుంది భారత్ గెలుపు అని. ఓరి మీరు ఉపాధిలాగా ఎంత పని చేస్తున్నారా మీరు? గెలిచింది వాడు, డబ్బులు వచ్చింది వాడికి. నువ్వు మమేకమైపోయినావు అంటే ఆడింది నువ్వే, గెలిచింది నువ్వే. మమేకమైపోయినాడు అంటే ఏమిటనమాట? వీడు విషయాలు లాగి పారేసింది. అంతేగాని అంతవరకు చూసి ఈ వినోదాన్ని చూసి మనకు అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేసేద్దాము, ఇక మళ్ళీ మనం యథాస్థితిలోకి వద్దాము అనేటువంటి దీనిలోకి లేడు వీడు. మమేకమైపోయినాడు. అనగా విషయములలో, విషయ సుఖాలలో మమేకమైపోయినాడు. మమేకమైపోవటం వలన ఏమవుతుంది? చివరికి అది బాగా జీర్ణించుకొని పోయి ఇక ఎక్కడ క్రికెట్ ఆడుతుంటే అక్కడికి పోయి ఎగుతుంటాడు. డబ్బులు లేకపోయినా అప్పు తీసుకుంటాడు. ఎక్కడో ఒకసారి విన్నాం, క్రికెట్ చూడటానికి డబ్బులు అడిగట తండ్రిని అడిగితే డబ్బులు అడిగితే లేవు పోరా అన్నట్ట. అనేటప్పుడు మందు దాకా చచ్చిపోయినాడు. టీవీలో చూపించాం, చచ్చిపోయినాడు వాడు. ఆ క్రికెట్ నాటికి టికెట్ ఉంటుంది కదా, ఆ టికెట్ డబ్బులు లేవు పోరా, ఏముంది ఇంటి వాడికి డబ్బులు అడుగుతావు అనేసి ముందు దాకా చచ్చిపోయినట్టు. చూసుకో మరి ఎంత ఉండదు. విషయ సుఖాలు ఎంత పని చేస్తుంటాయి చూడు. అట్లా ఈ ఇంద్రియాలు విషయ సుఖాల వైపు పరిగెత్తుతుంటుంటే ఈ మనిషి, ఈ శరీరం అన్న చూశారు ఇబ్బంది పడుతుంది. ఆ శరీరంలో ఉన్న జీవుడు కూడా ఏం చేస్తాడంటే, ఆ జీవుడు కూడా చూసి మరలా నేను జన్మలు ఎత్తాల్సిందే కదా, నీవు కర్మల్లో ఇలా దిగిపోతున్నావు అని అనుకుంటాడు. కాబట్టి ఆ విషయ సుఖాలమ్మంటే వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఆ గుర్రాలను అదుపులో చేయాలి. కాబట్టి ఆ డ్రైవర్ కూర్చున్నాడు. ఎవరు? బుద్ధింతు సారథిం విద్ధి. ఇక్కడున్నాడండి డ్రైవరు. అసలు వాడు వీడు డ్రైవర్. వీడేం చేయాలి? ఆ కళ్ళాలు పట్టుకున్నాడు కదా. ఎప్పుడైతే ఇవి గుర్రాలు విషయ సుఖాల వైపు వెళ్ళిపోదాం, అదేదో మనకి సినిమా పాటలు వినపడుతున్నాయి కాబట్టి ఆ సినిమా చూద్దాము అని సినిమా వైపు లాగితే ఎట్లా? ఈ గుర్రం వీడు వెళ్ళాల్సిన దారి వేరే ఉంది. సినిమాల వైపు చేసి వెళితే ఎట్లా? సినిమా ఏందో క్షణికం. అట్లా ఇట్లా ఈ విధంగా అట్లనే వెళుతూ ఉంటుంటే పెద్ద హోటల్ ఒకటి కనపడది. హోటల్ కనపడంగానే వాడు బోర్డు ఒకటి పెట్టాడు. ఆ బోర్డు పెట్టి ఇగో అది ఉన్నది, ఇది ఉన్నది, అది టేస్ట్ఫుల్, ఇది టేస్ట్ఫుల్ అనేది కనపడుతున్నది. వీడికి నాలుక వెంటనే అబ్బో ఇవేవో రకరకాలుగా ఉన్నాయి, ఇవేవో తినిపోదాం అని కాసేపు కూర్చున్నాడు. అది తిన్నాడు శుభ్రంగా. అయిపోయింది, తిన్నాడు శుభ్రంగా. బాగుంది, వెరీ ఫుల్, టేస్ట్ఫుల్ అనుకున్నాడు. అయిపోయింది. సరే బాగానే ఉంది. అరగంట గంట అయిపోయింది. నీ లక్ష్యం ఏమిటి? అక్కడే చేరాల్సింది 4ంటికి చేరాలి. ఇప్పుడు 4 ఇక్కడే అయిపోయింది. మరి అక్కడ చేరాల్సిన టైం ఎంత? నువ్వు చేరాల్సింది ఏంటి? నిన్ను ఎటువైపు లాగింది? ఇది తిండి వైపు లాగింది. అంటే 4కి పని చేసింది. అక్కడికి లేటుగా వెళ్ళావు. లేటుగా వెళ్ళేటప్పుడు 10 మంది ఏమన్నారు? ఏమైనా 4ంటికి రావాల్సిన వాడు 5ంటికి వచ్చావు, అంత మాత్రం తెలియలేదా? చూసుకోండి ఎలా ఉంటుందో. అట్లా ఆ విధంగా. అందుకని ఇలా ఇంద్రియాలు లాగుతుంటుంటే బుద్ధి అనేటువంటి సారథి తన చేతిలో కళ్ళాలు ఉన్నాయి కదా, వెంటనే కళ్ళాన్ని పట్టుకుని ఒక లాగు లాగితే, నువ్వు పిచ్చి వేషాలు వేయవాకు, 4ంటికల్లా అక్కడికి వెళ్ళాలి, ఇదిగో కొరడా తీసుకుని ఒక ఉంటుంది వాడి దగ్గర ఉండేటువంటిది, ఆ కోలతోటి ఒకటి వేసేస్తే ఆ గుర్రాల మీద అప్పుడు చురుకు ముట్టంగానే పిచ్చి వేషాలు వేయకుండా పరిగెత్తు పోతుంటాయి. అందుకనే మనస్సు నిగ్రహం అని అర్థం. బుద్ధి ఆ కొరడాతోటి గుర్రాన్ని ఒకటి ఇచ్చాడు అని అంటే మనస్సు నిగ్రహించింది. బుద్ధి చేత మనస్సు నిగ్రహించింది అని అర్థం. పిచ్చి వేషాలు వేయకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంటాయి. కాబట్టి బుద్ధి అనేటువంటి వాడు సారథి ఉన్నాడే, ఆ సారథి ఇక్కడ ఉన్నది. ఈ సారథికి గనక వీడికే మనస్సు కన్నా ముందుగానే వీడే చెడుదారిలో ఉన్నాడనుకో, అది అనుభవిస్తాం, అది చూద్దామని ఇక చెప్పే పనే లేదు. ఇక డ్రైవర్ తీసుకెళ్ళి ఈ కారుని తీసుకెళ్ళి ఏ చెట్టుకో పుట్టకో ఏ నదిలోనో పారేస్తాడు. అది జరిగేది. ఇప్పుడు మనం చాలా ఇవి ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల్లో ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎలా ఉంటుందనంటే, చక్కగా వెళ్ళేవాడు ఉంటాడు అనుకోండి, మంచి రూల్స్ ప్రకారంగా,
వాడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే ఇటువంటి వాడు ఉన్నాడే, బుద్ధింతు సారథం విద్ధి కదా, వీడికి బుద్ధిలో ఏం చేరింది అంటే విషం చేరింది. వాడేం చేశాడు అనగా అర్థం ఏమిటి, ఏ మద్యం సేవించాడు, ఏవో రకరకాలు పోయినాడు, తీసుకెళ్ళాడు. చక్కగా వెళ్ళేవాడి దగ్గర మన టీవీలో కూడా చూపించాడు. చక్కగా ఎవడో వెళుతుంటే ఎవడో గర్రని వచ్చి గుద్దాడు. వాడు పోయినాడు, వీడు పోయినాడు. ఇట్లా ఉంటుంది అనమాట. అట్లనే ఈ బుద్ధి అనేటువంటిది సారథి కూడా వీడు చెడుగా ఉంటే వీడు ఇంకొక మనిషిని జడగొడతాడు. అది అర్థం. ఇక్కడ ఒక కారు సరిగా పోతున్నది, రెండో కారు వచ్చి చెడగొట్టి బుద్ధి పారేసేది, ఇద్దరు పోయినారు. అట్లనే వీడు కూడా ఈ త్రిగుణములతోటి ఉండి విషయ సుఖాలతోటి ఉన్నటువంటి వాడికి ఇంకోటి స్నేహం పట్టాడు అనుకో, వాడిని జడగొడతాడు. ఈ విషయ సుఖాలు అనేటువంటిది ఉన్నాయి. కాబట్టి విషయ సుఖాలు అనేటువంటి వాటిని పక్కన పెట్టండి. ఎప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తుంటాయి, భోజనం భోజనం అని అడుగుతుంటాయి. భోజనం అంటే సుఖంగా ఉండాలి. భోజనం ఎట్లుంటాయంటే 16 పిండి వంటలతోటి ఓహో బ్రహ్మాండంగా ఉంటే సంతోషిస్తారు. అట్లనే ఈ 5 ఇంద్రియాలు ఏం చేస్తూ భోజనం అంటుంటాయి ఎల్లప్పుడు. అరే ఇప్పుడే కదరా తిన్నావు, కడుపు నిండదు వాడికి, కాబట్టి ఇంకా తినాల్సింది. అందుకని వాడు ఎప్పుడు భోజనాలు అంటాడు. ఏమిటి భోజనాలు? విషయ సుఖములు, అది అర్థం. ఆ విషయ సుఖాలతోటి కనుక పోతుంటే ఇప్పుడు రథం ఎటు పోతుంది? రథం ఎటో పోయి ఆ కొండల్లోనూ పుట్టల్లోనూ ఎక్కడో పడిపోతుంది. మరి రథంలో కూర్చున్నవాడు జీవాత్మ ఏమవుతాడు? వాడు అధోగతి, వాడు మైనస్లోకి పోతాడు. ఊర్ధ్వగతిలోకి కాదు, వాడు అధోగతిలోకి పోతాడు. చివరికి ఏమిటి, ఈ శరీరం ఏం చేసింది? ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ 2 సూక్ష్మ శరీరం కలిసి ఈ జీవాత్మను తీసుకెళ్ళి అధోగతిలో పాతాళంలో పడేస్తాయి. కనుక మనస్సు బుద్ధులను నీవు మొట్టమొదట నిగ్రహించుము, అది చెబుతున్నాను. మనస్సు బుద్ధులను మొట్టమొదట నిగ్రహించుము. అది లేకపోతే ఆ బుద్ధి అనే సారథి ఈ రథాన్ని, ఈ కారుని తీసుకొని వెళ్ళి ఏ అడవిలోనో ఏ సముద్రంలోనో నదిలోనో బారేస్తాడు. అనగా అధపాతాళానికి వెళ్ళిపోతాడు. ఇక అనేక జన్మలు వీడు పొందాలి జీవాత్మ. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేతి ఆహుగ్మనీషిణ. కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ తింటూ ఉంటుంటాయి. ఇక ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. ఆత్మ ఇంద్రియ మనోయుక్తం. ఈ ఆత్మ, ఈ శరీరము, ఇంద్రియాలు కలిసి ఉన్నటువంటిది భోక్త అయిపోతాడు. ఎవరు? జీవాత్మ భోక్త అయిపోతాడు. చివరికి అనుభవిస్తూ ఉంటుంటాడు జీవాత్మ. ఈ కష్టాలు ఇవన్నీ అనుభవిస్తూ ఉంటుంటాడు అని అర్థం అనమాట ఇది. కాబట్టి ఎప్పుడు చూసినా కానీ ఇట్లా ఉంటే ఎట్లా? అందువలన మనోబుద్ధులు, ఇది చెబుతున్నాడు. ఆ మనోబుద్ధులు అనేటువంటి వాటిని ప్రధానంగా, అందుకనే దీనిలో శరీరం అనే రథములో జీవాత్మ అనే రథికుడు ఉన్నాడు. బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ విషయములు ఆ గుర్రములు పరుగులు తీసే మార్గాలు, శరీరము ప్లస్ ఇంద్రియములు ప్లస్ మనస్సు, వీటితో కూడిన జీవుడు. ఇప్పుడు జీవుడు అంటే చెబుతున్నాడు. ఆ జీవుడు ఎక్కడున్నాడండి? శరీరం లేకపోతే ఎక్కడుంటాడు? శరీరం అనేది ఉంటేనే జీవుడు ఉంటాడు, జీవాత్మ ఉంటాడు. కాబట్టి శరీరం ఉన్నది. ఆ శరీరానికి ఏమున్నాయండి? ఇంద్రియాలు ఉన్నాయండి. ఆ ఇంద్రియాలకి దాటి ఇంకేమున్నాయి? మనోబుద్ధులు ఉన్నాయండి. ఈ 3 కలిసింది అండి. ఈ 3 కలిస్తేనే జీవాత్మ లేక జీవుడు అని చెబుతూ, ఇంద్రియాలను వశం చేసుకున్నవారు పరమాత్మ దర్శనం చేసుకుంటారు. అందుకనే జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని చెప్పాడు. అంటే అసలు అర్థం ఏంటి? జితేంద్రియం, ఇంద్రియాలను జయిస్తేనే ఆ పరమాత్మను దర్శించుకుంటావు అని ఆంజనేయ స్వామి వారు చెబుతున్నాడు. నేను ఆ పని చేశానయ్యా అని చెబుతున్నాడు. ఆంజనేయ స్వామి గుళ్ళకి చాలామంది వస్తుంటారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకంటే ఏదో భక్తి బాగానే ఉంది. ఆయన జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం 2 చెప్పాడు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అని చెప్పుకుంటూ వచ్చాడు. నేను పరమాత్మను దర్శించుకున్నానంటే నేను ఆయన చెబుతున్నాడు.
ఎలా దర్శించుకున్నానయ్యా అని అంటే మొట్టమొదట నేను జితేంద్రియుణ్ణి అని చెప్పాడు. ఆ జితేంద్రియుడు అంటే ఎట్లా ఏమిటో సుందరకాండలో చెప్పాడు. ఆయన జితేంద్రియుడు అనడానికి ఉదాహరణలు కూడా వచ్చింది. బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులలో చాలా గొప్పవాడండి, చాలా ధీశక్తి ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు పరమాత్మను దర్శించుకుంటాడు అని చెప్పి. అంటే అర్థం ఏమిటి? ఆంజనేయ స్వామి గారిని చూడంగానే ఏం గుర్తుకు రావాలి అంటే జితేంద్రియులు మనం కావాలి. ఆ జితేంద్రియులు గనక అయితే అప్పుడు మనకు రాముడు అంటే పరమాత్మ దర్శనం. ఇది అర్థం తెలుసుకోవాల్సిందండి. ఎంతసేపటికి ఆంజనేయ స్వామి అంటే ఆకులు పెట్టడం, పులిహోరలు తింటాం, ఈ ఇత్యాదులు ఇటువంటి దీనిలో ఉంటుంది. అంతేగాని ఒక్కళ్ళు కూడా నేను జితేంద్రియుడు కావాలి ఆయన చెబుతున్నది అది అనేటువంటి లేదు. ఇంద్రియాలను జయించాలి, అది ఇట్లా అనమాట ఇది అని చెబుతూ ఇంకా ఆ కఠోపనిషత్తు చెబుతున్నాడు. ఇంద్రియేభ్య పరాహి అర్థా అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మ మహాన్ పరః. మనస్సు బుద్ధులు చెప్పాడు కదా, వాటి గురించి చెబుతున్నాడు. ఇంద్రియముల కంటే శక్తివంతమైనటువంటి విషయములు, మనకి ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు చెవులు, వీటికన్నా గొప్పది ఏమిటయ్యా అనంటే విషయములు. విషయములు బాగా స్ట్రాంగ్గా ఉంటాయి, విషయాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అవి అవి వాటిని జయించడం అనేటువంటిది గొప్ప విశేషం, విషయాలను జయించడం. అందువలన వాటిని జయించాలి. విషయముల కంటే గొప్పది ఏమిటయ్యా అంటే మనస్సు. ఒకదానికంటే ఒకటి. ఇంద్రియేభ్య పరాహి అర్థా. పర అంటే శక్తివంతమైనటువంటి, అర్థ అంటే విషయములు. అర్థేభ్యశ్చ పరం మనః, అర్థేభ్యశ్చ విషయముల కంటే పరం గొప్పది మనః మనస్సు. మనసస్తు పరా బుద్ధి, మనస్సు కంటే పరా గొప్పది ఏమిటంటే బుద్ధి. బుద్ధి బుద్ధేరాత్మ, బుద్ధి కంటే గొప్పది ఏమిటి? ఆత్మ. ఆత్మ గొప్పది అంటే జీవాత్మ గొప్పది. ఆ జీవాత్మ కంటే గొప్పది పరహ మహాన్ పరమాత్మ అని అర్థం చెబుతున్నాడు. ఇది ఈ విధంగా చెబుతున్నాడు. కాబట్టి ఆ పరమాత్మను దర్శనం చేసుకోవాలి అంటే ఇది అర్థం చేసుకొని ఇంద్రియ విషయములను నిగ్రహించండి, అప్పుడు ఆ పరమాత్మ కనపడతాడు అని చెబుతూ ఇక్కడ అవ్యక్తము అనే మాట వచ్చింది. అవ్యక్తం అంటే త్రిగుణములు, దాని నుంచే జీవుడు వచ్చాడు. అవ్యక్తమైన త్రిగుణముల నుంచే హిరణ్యగర్భుడు జీవుడు వచ్చాడు, జన్మించాడు. ఆ అవ్యక్తం కంటే పురుషుడే పరమగతి. ఆ అవ్యక్తం కంటే ఈ జీవుని కంటే కూడా గొప్పవాడు పురుషుడే, పరమాత్మయే అని చెప్పాడు. అని చెప్పి ప్రధానము అని చెబుతున్నావు కదా, మొట్టమొదట ప్రధానము నుంచే ఈ వచ్చాడు ఈ జీవుడు ఈ మనిషి అని చెబుతున్నావే, కాదయ్యా ఇది మంత్రం అని చెబుతున్నాడు. ఈ మంత్రం ఎక్కడ ఉన్నాయి? దర్శనంలో ఉన్నది, ఉపనిషత్తు దర్శనాల్లో ఉన్నాయి. అంటే ఉపనిషత్తులు అంటే వేదములు, వేదమే చెబుతున్నది కదా. వేదమే ఏం చెబుతున్నది అని అంటే ఇదిగో గొప్ప ఎవరు అని అంటే వరుసగా చెప్పుకుంటూ ఆ పరమ పురుషుడే గొప్ప అని చెప్పుకుంటున్నాడు. మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే పరమాత్మ గొప్పది అని చెప్పాడు. నువ్వు చెబుతున్నావే అవ్యక్తము, ఇది కంటికి కనపడకుండా ఉన్నది ప్రధానము, ఆ ప్రధానము నుంచే ఈ జగత్తు వచ్చినది అని చెబుతున్నావే, ఆ జగత్తు వచ్చినది అని చెబుతున్నావే, ఆ అవ్యక్తం నుండి వచ్చిన వాడు జీవుడు, పరమాత్మ కాదు. పరమాత్మ ఆధీనంలో ఉన్నారు వీళ్ళందరూ, అది తెలుసుకోవాయా అని చెబుతున్నారు. పరమాత్మ ఆధీనంలో ఉన్నారు. అందుకనే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు చెప్పాడు. కారణ శరీరం దాటితే తురీయ శరీరంలో అప్పుడు నువ్వు ఆత్మసాక్షాత్కారం పొందుతావు. అప్పటిదాకా కారణ అనేటువంటిది ఏమిటి? ఈ త్రిగుణములు అడ్డుపడుతున్నాయి నీకు. వేటికి అడ్డుపడుతున్నాయి? మనస్సు బుద్ధులకి అడ్డుపడుతున్నాయి. అడ్డుపడి ఏం చేస్తున్నాయి ఆ త్రిగుణములు? ఈ ఇంద్రియాలని విషయాల వైపు నెడుతున్నాయి, ఇంద్రియాలని విషయాల వైపు వెడుతున్నాయి.
వాడి త్రిగుణాల్లో తమో గుణం బలంగా ఉందనుకోండి, వాడికి ఏంటి జ్ఞానం రాదు, వాడి అజ్ఞానము తర్వాత చెప్పే పని లేదు, వాడికి చెడు పనులు చేయటం ఇవన్నీ తమో గుణం ఉంటే. రజోగుణం ఉంటే ఎంతసేపటికి వాడు ఏం చేస్తుంటాడనంటే నాయకత్వం వహించుదాము, డబ్బులు ఖర్చు పెట్టడం, రకరకాల ఈ లక్షణాలతోటి ఈ లోకంలో తిరుగుతుంటాడు. సత్వగుణం ఉందనుకోండి, చదువుకుందాము, ఇంకా చదువుకుందాము, ఇంకా చదువుకుందాము అని లక్షణాలతో మంచి వాళ్ళతోటి స్నేహంతో అలా ఉంటాడు సత్వగుణంతో. సత్వగుణం ఉన్నటువంటి వాడు. ఈ మూడు గుణాలతో ఉన్నాయి, ఏ గుణం ఎక్కువ ఉన్నది? సత్వగుణం ఎక్కువ ఉన్నదా వీడికి, రజోగుణం ఎక్కువ ఉందా, తమో గుణం ఎక్కువ ఉన్నదా అని అంటే వాడి చేష్టలు ఉంటాయి కదా, ఆ చేష్టలు బట్టి చెప్పేసి. ఒక బ్రహ్మజ్ఞాని ఉన్నాడు అనుకోండి, ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నాడంటే మనం వెంటనే చెప్పే సత్వగుణం ప్రధానం అంటే ఏమనుకున్నది. ఉదాహరణకు మనం చెప్పాలి అంటే, మనం శంకర భాష్యం చెప్పుకుంటుంటే ఒక 10 మంది ఒక గంట సేపు సమయాన్ని ఆ బ్రహ్మజ్ఞానం వైపు తిప్పారు అని అంటే వాళ్ళల్లో సత్వగుణం యొక్క బలము ఉన్నది అని అర్థం. ఆ సత్వగుణం యొక్క బలం ఉంటేనే బ్రహ్మజ్ఞానం వైపు తిరుగుతాడు. అప్పుడు ఏమవుతుంది, త్రిగుణములలో మిగిలిన 2 గుణాలు ఉన్నాయే, ఏది రజోగుణం తమో గుణం, అవి క్రమంగా ఓడిపోతుంటాయి. అవి ఏం చేస్తుంటాయి, వరే వీడిని ఈ ఈ బ్రహ్మజ్ఞాన సంబంధించిన సూత్ర భాషను వింటున్నాడు, వీడిని చెడగొట్టాలి, వీడిని ఎట్టయినా చెడగొట్టాలి అని తమో గుణం ఏం చేస్తుంది, నిద్ర. ఇప్పుడు అమెరికాలో ఏంటి, 9 అయింది, 9 అంటే 9, రాత్రి 9 అంటే నిద్ర. ఏనొచ్చులే, ఇప్పుడేం పోయిందిలే, వింటే ఏమైనా డబ్బులు వస్తాయా, రేపు పొద్దున లేవాలని శుభ్రంగా పడుకుంటాడు అని తమో గుణము వాడి మీద పనిచేసింది అర్థం. అదే ఏం చేసింది, నిద్ర వస్తున్నా సత్వగుణం ఏం చేస్తుంది, ఆ తమో గుణాన్ని బయటికి నెట్టేసేస్తుంది. ఈ గంట సేపు తపస్సు ఇది కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానం వినాలి, ఇది కూడా తపస్సే అని కూర్చుంటాడు. అది సత్వగుణం, తమో గుణం ఓడిపోయింది. అలా గుణాలని జయించాలి. ఆ గుణాలని జయించితేనే బ్రహ్మజ్ఞానం వైపు దృష్టి మడుగుతుంటుంది. అందుకనే విద్య నేర్పేటప్పుడు, వేదములు నేర్పేటప్పుడు గురువు గారి దగ్గర శిష్యులు ఎట్లా ఉంటారు అంటే కింద కూర్చోవటం, కింద పడుకోవటం, ఏదో సుఖవంతమైనటువంటి రుచికరమైనటువంటి 16 పిండి వంటలతో భోజనాలు చేయటం కాదు. ఆ భోజనం కూడా ఎంతవరకు పరిమితమో, ఏది తినాలనో అవే పెడతారు విద్యార్థికి. అంతేగాని రకరకాల తిండ్లు ఇవన్నీ పెడితే వీడికి శరీరం పెరగటం, బుద్ధి పెరగదు. శరీరం పెరుగుతుండేది, బుద్ధి పెరగదు. ఇదే ఇక్కడ జాగ్రత్తగా మన ఉపనిషత్తులు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ తెలుస్తుంటుంది. ఆ విద్యార్థి దశలో వాడిని ఎటువైపు తిప్పుతారంటే పూర్తిగా సత్వగుణం వైపు గురువుగారు తిప్పేస్తాడు. ఆ సత్వగుణం వైపు తిప్పేయటం వల్లనే వాడు మరలా అంత బ్రహ్మజ్ఞాని మరలా గురువయ్యి 10 మంది శిష్యులను తయారు చేసి ఈ బ్రహ్మజ్ఞానాన్ని లోకానికి పంపిస్తుంటాడు. అది అట్లా ఆ విధంగా ఆ సత్వగుణమే క్రమక్రమంగా ఊర్ధ్వగతికి తీసుకుపోతుంది అని చెబుతూ ఇక్కడ ఇంకా చెబుతున్నాడు. ఇకపోతే శరీరాన్ని గురించి చెబుతూ, ఈ శరీరం అనేటువంటిది ప్రవృత్తి నివృత్తి మార్గములు రెంటికి అనుకూలం. ప్రవృత్తి మార్గం అంటే తెలుసు, నివృత్తి అంటే తెలుసు. ప్రవృత్తి మార్గంలో ఎలా ఉంటుందని అంటే ఇవన్నీ ఉన్నాయి. ఏవి, యజ్ఞయాగాది కృతులు చేయటం, దాన ధర్మాలు చేయటం, స్వర్గాలు పొందటం, ఇవన్నీ ప్రవృత్తి మార్గాలు. నివృత్తి మార్గం అంటే మోక్ష మార్గం. ఈ 2 మార్గములకు ఈ రథము అనుకూలమైనది. నువ్వు ఈ రథాన్ని ఎటువైపు పంపిస్తావు, అది ప్రశ్న. మోక్షం వైపు వెళ్ళాలి అంటే బ్రహ్మజ్ఞానాన్ని పట్టుకో. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పట్టుకొని బ్రహ్మజ్ఞానం వల్ల పరమాత్మ సాక్షాత్కారం పొందు. ప్రవృత్తి మార్గంలో ఉంటే నీవు యజ్ఞయాగాది కృతులు చేయటం, దాన ధర్మాలు చేయటం, ఇటువంటి ఇష్టాపూర్తాలు చేయటం, సప్త సంతానాలు ఇటువంటివి చేస్తూ కూర్చుంటే, ప్రవృత్తి మార్గంలో ఉంటే నువ్వు మరలా జన్మించి చాలా గొప్ప ధనవంతుడు అవుతావు, చాలా ఉన్నతమైనటువంటి ఆసనంలో కూర్చుంటావు. ఈ 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 మార్గాలు పొందటానికి
ప్రస్తుతం నీకు ఉన్నటువంటి వస్తువు నీ యొక్క శరీర రథము. ఈ రథాన్ని ఏ దారి వైపు పెట్టుకుంటావో చూసుకో అని చెబుతున్నారు. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము, 2 మార్గాలు ఉన్నాయి. ఈ రెంటికి శరీరం మనకు పనికొస్తుంది. అంటే భోగమోక్షాలకు అనుకూలమైనటువంటిది కనుక కర్మఫల సాక్షి హృదయ స్థానంలో కర్మఫల సాక్షి. అసలు కర్మఫల సాక్షి ఎవరు? మన కర్మలకు సాక్షి ఎవరు? అక్షి, సాక్షి అంటే చూస్తూ ఉన్నాడు. మనం చేసే కర్మలు, మనం చేసే పనులన్నింటినీ ఒక ఆయన చూస్తున్నాడు. ఎవరంటే ఆయన సూర్యుడు. సూర్యుడికి మరొక పేరు కర్మఫల సాక్షి. ఆయన సూర్యుడిని ఏమన్నాం? ఆదిత్యో బ్రహ్మ అన్నాం. మనకు కనబడుతున్నటువంటి సాక్షాత్తుగా బ్రహ్మం ఎవరు అని అంటే ఆదిత్యుడు అన్నమాట ఆయన. కనుక కర్మఫల సాక్షి ఆ పరమాత్మ మన హృదయ స్థానంలో ప్రత్యేగాత్మగా పరమాత్మగా ఉన్నాడు. అంగుష్ఠమాత్రో పురుష బభూవ హృదయే అంతస్థిత. మన హృదయంలో అంగుష్ఠమాత్ర పురుష తిష్టతి ఉన్నాడు. అటువంటి ఆ కర్మఫల సాక్షి అంటే మనం చేసే కర్మలన్నిటి కూడా మన హృదయంలోనే ఉన్నాడండి. సూర్యుడిలాగా వెలుగుతూ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చిట్టా రాస్తున్నాడు. నువ్వు ఏ కర్మ చేశావు? సుకర్మలు చేసావా, అకర్మలు చేసావా, మంచివి ఏం చేసావు, ఇవన్నీ కూడా చిట్టా రాస్తుంటాడు ఆయన. ఆయన సాక్షి. మన హృదయంలో ఉన్నటువంటి ఆ కర్మఫల సాక్షి అయిన ఆదిత్యో బ్రహ్మ ఉన్నాడే, ఆయనయే పరమాత్మ. ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక మన హృదయంలోనే ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను దర్శించుకోవటమేనండి అని చెబుతున్నాడు. అది ఆ పరమాత్మను దర్శించుకోవాలంటే 2 మార్గాలు చెబుతున్నాడు. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గము అనే 2 ఉన్నాయండి. కాబట్టి నీవు నివృత్తి మార్గంలో పోతే చూస్తావు, ప్రవృత్తి మార్గంలో పోతే చూడవు. ప్రవృత్తి మార్గంలో ఎప్పుడు చూసినా యజ్ఞయాగాది కృతులు చేద్దాం, దాన ధర్మాలు చేద్దాం ఉన్నది కదా. అయ్యా అన్ని దానముల కంటే అన్ని దానం గొప్ప అని విన్నాడు, దాన్ని చేస్తున్నాడు. ఇంకా ఏవో చేస్తున్నాడు, మంచి పనులే. కానీ దృష్టి అంతా దేని మీద ఉంది? నేను పుణ్యం సంపాదించాలి, ఇదే పని. మొన్న డబ్బులన్నీ దానికి ఖర్చు పెడుతున్నాడు, అన్నీ మంచి పనులే, దానిలో ఏం లేదు. కానీ నీ దృష్టి ఎటువైపు ఉంది? ప్రవృత్తి మార్గం వైపు ఉన్నది. అంటే పరమాత్మలో కలిసి మోక్షం పొందాలని కాదు, పుణ్యం సంపాదించుకొని వచ్చే జన్మలో సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి, ఆ దృష్టితోటి ఉన్నాడు అని ఇంకా చెబుతున్నాడు. ఏష సర్వేషు భూతేషు గూఢో అంత ఆత్మాన ప్రకాశతే. ఏష అంటే ఆ పరమాత్మ సర్వేషు భూతేషు సమస్త భూతములయందు గూఢో ఆత్మ న ప్రకాశతే. ఆత్మ పరమాత్మ గూఢ రహస్యంగా ఉన్నాడు. నా ప్రకాశతే ప్రకాశించటం లేదు, అంటే బయటికి కనపట్టలేదు. అందరి హృదయములలో కూర్చొన్నాడు. సమం సర్వేషు తిష్టంతం పరమేశ్వరం అని గీత. సమం సర్వేషు తిష్టంతం పరమేశ్వరం. అన్ని హృదయాలలో కూర్చొని ఉన్నాడండి ఆ పరమాత్మ. ఎలా ఉన్నాడు? గూఢ రహస్యంగా ఉన్నాడు. అందుకనే మనకు మంత్రపుష్పంలో చెబుతాడు, లోపల ఎట్లా ఉన్నాడు అయ్యానంటే వితస్యాంతే ఆ ధ్యానం అనేటువంటి దానిలో పెట్టుకొని అట్లా నెమ్మదిగా అట్లా నీవార సుఖవత్తన్వి అని ఈ విధంగా మంత్రంలో చెప్పుకుంటూ పోతూ లోపల పోంగ గుహ ఉన్నది. ఆ గుహలో ఒక అణువు ఉన్నది. అణువు దివ్య తేజల్లాగా ప్రకాశిస్తున్నది. ఆయనే పరమాత్మ అని చెప్పాడు. లోపల ఉన్నాడు, బయటికి ప్రకాశించటం లేదు. ఆ ప్రకాశించడం లేదు కాబట్టి నువ్వు పోయి చూడు. అందుకనే మనకు ఋతం పిబంతౌ ఛాయాతపౌ అని కూడా వచ్చింది. ఆ గుహలోట ఇద్దరున్నారట, ఇద్దరు తాగుతున్నారట. ఆ ఇద్దరు ఎట్లా ఉన్నారని ఛాయాతపౌ అన్నారు. వెంటనే ఆ అనుమానం తీరిపోయింది. నిజంగా ఇద్దరున్నారా? కాదు, ఒకడే ఉన్నాడు. ఛాయాతపం అన్నాడు కాబట్టి ఒకడే ఉన్నాడు, తాగేవాడు ఒకడే.
ఆ అమృతాన్ని ఋతం పిబంతవు తాగుతున్నటువంటి వాడు ఒకడు. ఏది అమృతం అంటే కర్మఫలము కర్మసారం అని వాడు తాగుతున్నాడు. ఎవడు వాడు జీవుడు అని అర్థం. వాడు తాగుతూ ఉన్నాడు. అంటే ఏంటి, ఒకడు వెలుగుతూ ఉన్నాడు ప్రకాశం, ఒకడేమో తాగుతున్నాడు నీడ. ఇది ఇట్లా దీనిలో ఆ విధంగా మనకు దానిలో చెప్పాడు అని. ఆ బుద్ధి ఇది హృదయం అనే గుహలో ఉన్నాడు ఆ పరమాత్మ. ఆయన ప్రకాశించడం లేదు. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆయన్ని దర్శించుకోవాలి అని అంటే బ్రహ్మజ్ఞానం. దృశ్యతేతు అగ్రయా బుద్ధ్యా, ఆయన చూడాలని అనుకున్నావా? దృశ్యతేతు చూడాలని అనుకునేట్లయితే అగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి, ఆ సూక్ష్మదర్శిభి అంటే బ్రహ్మవేత్తల చేత చూడబడినటువంటిది, బుద్ధి చేత చూడబడినటువంటిది. అంటే బుద్ధి చేత చూడవయ్యా, నువ్వు బుద్ధిని ఉపయోగించుకో. ఆ బుద్ధి ఎట్లా ఉండాలంటే బుద్ధింతు సారథిం విద్ధి, బుద్ధింతు సారథిం విద్ధి. ఆ సారథి అనేటువంటి వాడు బుద్ధి, వాడు సరిగా శరీరం అనే రథాన్ని నడిపితే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ కనపడతాడు అని. సూక్ష్మదర్శిభి, సూక్ష్మదర్శి అంటే సూక్ష్మమును దర్శించినటువంటి వాడు. సూక్ష్మం అంటే ఎవరు? పరమాత్మ. అణువంత పరమాత్మను దర్శించినటువంటి వాళ్ళు చెబుతున్నారు అని చెబుతున్నారు అని. ఈ విధంగా మనకు కఠోపనిషత్తులో చెబుతున్నటువంటిది అన్నమాట. కాబట్టి ఈ ఆత్మ సమస్త ప్రాణులలో గూఢంగా ఉన్నది, అందరిలోనూ ఉన్నది ఆత్మ, బయటికి కనపడలేదు. మరి కనపడాలంటే ఏమిటి? ఏకాగ్రమైనటువంటి బుద్ధి ద్వారా మహాత్ములు దర్శిస్తున్నారు. అట్లనే నీవు ఏకాగ్ర బుద్ధితో అనగా మనస్సును లగ్నం చేసి మనస్సును నిగ్రహించి విషయ సుఖముల వైపు పోనివ్వకుండా బ్రహ్మజ్ఞానం వైపు దృష్టి మరలిస్తే ఆ బ్రహ్మము అర్థమవుతాడు, కనపడతాడు. కాబట్టి ఆ పరమపదము చేరటానికి ఆత్మజ్ఞానముతో పొందాలి. అది ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానము అని. తర్వాత మంత్రం కూడా యచ్ఛేద్వాంగ్ మనసి ప్రాజ్ఞ అని ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడనమాట. ఇంకా అనగా ఏమిటి, దీనిలో అంతా ఆ బ్రహ్మమును గురించే చెబుతున్నాడు. ప్రధానాన్ని పక్కన పెట్టేసేసాడు. ప్రధానం అంటే ప్రకృతి, ఆ ప్రకృతిని పక్కన పెట్టేసేసాడు. ప్రకృతి అంటే త్రిగుణాత్మకం, త్రిగుణాత్మకమైనటువంటిది ఈ జగత్తుకి మూలం కాదు అని పక్కన నెట్టేసేసి ఆ ఇంతటి బ్రహ్మాన్ని గురించి పరమాత్మని గురించి ఈ కఠోపనిషత్తులో చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ అనుసంధానం చేసి ఈ సూత్రానికి చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రధానము జగత్కారణము కాదు, బ్రహ్మమే జగత్కారణము అని చెబుతున్నారు. అంతవరకు శుభం భవతు. ఇక రేపు మళ్ళీ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు. Recording stopped.